జస్ట్ ఇమాజిన్, ప్రపంచంలో ఉండే క్రిస్టియన్స్ అందరూ కొలిచే యేసు ప్రభుకి సంబంధించిన షెడ్ ఆఫ్ టరిన్ మీద కలెక్ట్ చేసిన డిఎన్ఏలో 40% ఇండియన్ లీనేజ్ నుండి వచ్చిందంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇదేమి కట్టుకథ కాదు, ఇది వాస్తవం. మార్చి 2026లో ఇటలీలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ పడోవాకి చెందిన సైంటిస్టులు ఈ విషయాన్ని బయటపెట్టారు. అసలు ఇది ఎలా పాసిబుల్? అప్పట్లో రోమన్స్ ఇండియా నుండి లెనిన్ తీసుకెళ్లారా, లేదా మన ఏన్షియంట్ టెక్స్టైల్ ట్రేడ్కి ఈ క్రిస్టియన్ రిలిక్తో ఇంకేమైనా సంబంధం ఉందా? ఈ వీడియోలో మనం పూర్తిగా దీని గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ షెడ్ ఆఫ్ టరిన్? అసలు ఈ షెడ్ ఆఫ్ టరిన్ అంటే ఏంటి? ఇదొక లెనిన్ క్లాత్. ఈ క్లాత్ మీద ఒక మేల్ బాడీది న్యూడ్గా ఒక ఫాంట్ ఇమేజ్ ఉంటుంది. ఈ ఇమేజ్ ఎలా ఉంటుందంటే, ఒక పర్సన్కి చేతులు క్రాస్ చేసి తన తలని కిందికి వంచి బాడీ మీద గాయాలతో రక్తపు మరకలతో క్రూసిఫిక్షన్ చేసినట్టుగా ఉంటుంది. సో చాలా మంది క్రిస్టియన్స్ ఇది యేసు ప్రభుని సిలువ వేసిన తర్వాత ఆయన శరీరానికి చుట్టిన బరియల్ క్లాత్ అని నమ్ముతారు. ఇప్పుడు ఈ షెడ్ ఇటలీలోని సెయింట్ జాన్ బ్యాప్టిస్ట్ క్యాథెడ్రల్లో ఉంది. ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల మంది దీన్ని దర్శించుకుంటున్నారు. ద హిస్టరీ. ఫర్ ద ఫస్ట్ టైం ఈ షెడ్ 1354లో ఫ్రాన్స్లోని ఒక చర్చిలో వెలుగులోకి వచ్చింది. లేటర్ 1578 నుండి ఇది ఇటలీలోని టొరిన్లోనే ఉంది. కొంతమంది హిస్టోరియన్స్ ఇది 1st సెంచరీలో నియర్ ఈస్ట్ నుండి వచ్చి ఉండొచ్చు అని అంటున్నారు. 1988లో ఈ షెడ్ మీద 3 డిఫరెంట్ ల్యాబ్స్ కార్బన్ డేటింగ్ చేశారు. రిజల్ట్లో ఇది 13th to 14th సెంచరీ మధ్యలోది అని తెలిసింది. కానీ బిలీవర్స్ ఈ కార్బన్ డేటింగ్ రిజల్ట్ని నమ్మలేదు. ఇది ఖచ్చితంగా యేసుప్రభు వారి బరియల్ క్లాత్ అని, కంటామినేషన్ వల్ల రిజల్ట్ తప్పుగా వచ్చింది అని వాదించారు. ఏది ఏమైనప్పటికీ వరల్డ్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ డిబేటబుల్ హోలీ రెలిక్గా మారింది. ద లేటెస్ట్ డిఎన్ఏ స్టడీస్. ఇటలీలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ పడోవాలో జెనెటిక్స్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్న జానీ బర్కాజా అండ్ అతని టీం మళ్ళీ ఈ షెడ్ మీద రీసెర్చ్ చేశారు. 1988లో కలెక్ట్ చేసిన శాంపుల్స్తో మెటాజీనోమిక్ టెక్నాలజీ యూజ్ చేసి డిఎన్ఏని రీఅనలైజ్ చేశారు. అండ్ ఈ అనాలిసిస్ రిపోర్ట్ని బయో ఆర్చివ్లో పబ్లిష్ చేశారు. పబ్లిష్ అయిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళు సేకరించిన శాంపుల్లో హ్యూమన్ డిఎన్ఏతో పాటు బ్యాక్టీరియా, డాగ్, క్యాట్, షీప్ అండ్ ఫిష్ డిఎన్ఏ కూడా వాళ్ళకి దొరికాయి. ఇందులో హ్యూమన్ డిఎన్ఏ విషయానికి వస్తే 55.6% నియరెస్ట్ లీనియేజ్, 38.7% ఇండియన్ లీనియేజ్ నుండి వచ్చిందని తెలిసింది. సో సైంటిస్టులు చెప్పినట్టు ఈ షెడ్ ఎంతో కాలం మెడిటరేనియన్ రీజియన్లో ఉండి ఉండొచ్చు అండ్ అక్కడే ఈ షెడ్ తయారై ఉండొచ్చు. ఆర్ఎల్స్ ఈ షెడ్ కోసం కావాల్సిన యాన్ ఇండస్ వ్యాలీ నుండి సోర్స్ చేసుకొని ఉండొచ్చు. అసలు షెడ్కి ఇండియన్ డిఎన్ఏకి లింక్ ఏంటి? ఒక రీసెర్చ్ ప్రకారం ఏన్షియంట్ రోమన్స్ ఇండియా నుండి హై క్వాలిటీ లెనిన్ అండ్ కాటన్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. వాళ్ళకి సంబంధించిన రబ్బానిక్ టెక్స్ట్లో ఈ లెనిన్ని హిండోయిన్ అని మెన్షన్ చేసుకున్నారు. సో ఇది టెక్స్టైల్ ట్రేడ్ వల్ల వచ్చిన కంటామినేషన్ అని సైంటిస్టులు బిలీవ్ చేస్తున్నారు. అంటే కామన్ ఎరా కంటే ముందు నుండి కూడా మన కంట్రీస్ మధ్య టెక్స్టైల్ ట్రేడ్ జరిగింది అండ్ ఇండియా నుండి సోర్స్ చేసుకున్న లెనిన్తో ఈ షెడ్ కూడా తయారు చేసి ఉండొచ్చు. ఈ షెడ్నే యేసు ప్రభుకి బరియల్ క్లాత్గా వాడి ఉండొచ్చు. బట్ దేర్ ఈస్ నో ఎనఫ్ ఎవిడెన్స్. కంక్లూజన్. ఈ షెడ్ మీద చేసిన స్టడీలో దొరికినవి డిఎన్ఏ ట్రేసెస్ మాత్రమే. బట్ ఇదొక హిస్టారిక్ కనెక్షన్. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఈ షెడ్ నిజంగా జీసస్ దాన్ని నమ్ముతున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనలీ ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.